నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు రవిశంకర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు, 2024లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? తప్పకుండా. కర్కాటక రాశి వారిని మనం చూసినట్టయితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది మారబోతుంది అన్నమాట. కొద్దిగా వీళ్ళకి యాక్చువల్గా వచ్చేటప్పటికి అష్టమంలో శని సంచారం అనేది ఉంది కర్కాటక రాశి వారికి. ఇప్పుడు గురువు యొక్క స్థానచలనం అనేది జరగబోతుంది అన్నమాట. 2024 మేలో ఎప్పుడైతే గురువు యొక్క తన యొక్క మార్పు వృషభంలోకి మారుతాడో చాలా అనుకూలమైనటువంటి స్థానంలోకి రాబోతున్నాడు అన్నమాట. అంటే ఈ యొక్క రాశి వారికి ఎప్పుడైతే అనుకూలమైనటువంటి స్థానంలోకి గురువు యొక్క సంచారం జరుగుతుందో తద్వారా వచ్చేటప్పటికి వీరికి ముఖ్యంగా చెప్పాలంటే బంధు బాంధవ్యాలు అనేవి పెరగటం అనేది జరుగుతుంది. కుటుంబ వృద్ధి అనేది జరుగుతుందన్నమాట. వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. ఎందుకంటే లాభస్థానాల్లో ఉన్నటువంటి గురువు ఎప్పుడైతే అంటే 2024 మే తర్వాత ఇక రాశి వారికి ఎప్పుడైతే వృషభంలోకి గురు సంచారం జరుగుతుందో అక్కడి నుంచి వచ్చేటప్పటికి 5వ ఇంటిని చూస్తాడు అనమాట. తద్వారా వచ్చేటప్పటికి బాతృ సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్స్లో అనుకూలత అనేది పొందడం అనేది జరుగుతుంది. మరి వాటితో పాటు ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి అక్కడి నుంచి 9th పొజిషన్ కూడా ఎక్కువగా చూస్తాడు అనమాట. 9th స్టార్ని చూసినప్పుడు ఎక్కడ చూస్తాడు అంటే ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి మనం ముఖ్యంగా చెప్పాలి అంటే అక్కడ నుంచి ఇంకా అనుకూలమైనటువంటి స్థానం అనమాట. అంటే ముఖ్యంగా ఈ యొక్క సంతాన సంబంధితమైన విషయాల గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలమైనటువంటి స్థానం అన్నమాట అది. అంటే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాలి, సంతాన సంబంధం గురించి ప్రయత్నాలు చేసేవారు ఎవరైతే ఉంటారో సప్తమాన్ని చూస్తాడు కాబట్టి ఆ యొక్క స్థానాన్ని వీక్షణ చేస్తాడనమాట. గురువు యొక్క అర్ధదృష్టి అనేది చాలా శుభయోగం అన్నమాట. యాక్చువల్గా అటువంటి శుభదృష్టితో చూసినప్పుడు ఇవన్నీ సఫలీకృతం జరుగుతాయి. ఎవరికైతే గురు దృష్టి కలిగినప్పుడు ఎందుకు మంచి జరుగుతుంది అంటే ఎందుకంటే గురువు తన యొక్క దృష్టిలో ఉన్నప్పుడు తను చూసేటువంటి కోణాలు ఏవైతే ఉంటాయో అర్ధ దృష్టి డైరెక్షన్లో చూసినప్పుడు శుభం జరుగుతుంది కాబట్టి సో గురువు యొక్క కృప ఉంది అంటారు అన్నమాట అందరికీ. ఆ యొక్క కృప అనేది కర్కాటక రాశి వారికి కూడా రాబోతుంది అన్నమాట. కాకపోతే వీరికి అష్టమంలో వచ్చేటప్పటికి శని ఉంది. శని ఉన్నప్పుడు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది తక్కువగా ఉంటుంది అన్నమాట. మరి జీవిత భాగస్వామి ఆరోగ్యంతో పాటు వైవాహిక జీవితంలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలకి గురి చేసే విధంగా ఉంటుంది. ఎందుకంటే శని అష్టమంలో ఉన్నప్పుడు తన యొక్క దృష్టి వచ్చేటప్పటికి ధనస్థానాన్ని చూస్తాడు, అంటే కుటుంబ స్థానాన్ని చూస్తాడు కాబట్టి కుటుంబ స్థానాన్ని ఎక్కువగా బాధిస్తాడు అన్నమాట. అంటే కుటుంబంలో ఎవరికొవరికి అనారోగ్యం ఉండటం, కుటుంబంలో ఎవరికొవరికి భార్య భర్తల మధ్య గొడవ ఉండటం, ఒకరి మనసు బాగుంటే ఒకరి మనసుకు బాగలేకపోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నమాట. అంటే ఇలాంటివి ప్రాబ్లమ్స్ ప్లస్ ఆర్థిక స్థిరత్వాన్ని కూడా దెబ్బతీసే విధంగా ఉంటాడు అన్నమాట. ఆర్థికంగా స్టెప్ బై స్టెప్ ఎదగాలి అని చెప్పి ఎవరైతే ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తుంటారో ఎందుకంటే శని యొక్క దృష్టి ధనస్థానం మీద ఉన్నప్పుడు ధనం అనేది ఖర్చు అవుతూ ఉంటుంది అన్నమాట. అది ఎలా ఖర్చు అవుతుంది అనేది విషయం అర్థం కాకుండా ఖర్చు అయిపోతూ ఉంటుంది కాబట్టి తన యొక్క దృష్టి రీత్యా వచ్చేటప్పటికి శని ధనస్థానాన్ని చూసినప్పుడు ఇక ప్రాబ్లం అనేది ఉంటుంది. కాకపోతే ఇక రాశి వారికి వచ్చినప్పుడు రాహుకేతువులు ఇద్దరు చాలా బలమైన స్థానంలో ఉన్నారు. ఇప్పుడు రాహుకేతువులు ఇద్దరు బలమైన స్థానంలో ఉన్నప్పుడు రాజయోగ కారకులు అవుతారు అన్నమాట. రాజయోగ కారకులు అయినప్పుడు ఏమవుతుందంటే భాతృస్థానం అంటే ధైర్య సాహసంతో చేసేటువంటి పనిలో విజయాన్ని పొందడం అనేది జరుగుతుంది అన్నమాట. తద్వారా వీరు సంఘంలో గౌరవము గుర్తింపు అనేది ఉంటుంది. ఈ రోజుల్లో అంటే ధైర్యంతో అన్ని లక్ష్యములు వస్తాయని చెప్పి శాస్త్రం కూడా అదే చెప్తుంది అన్నమాట. ఆ విధంగా చూసుకున్నట్లయితే రాహుకేతువులు ఇద్దరు బలవంతులుగా ఉన్నారు, మంచి స్థానంలో ఉన్నారు. కాకపోతే శని యొక్క దృష్టి అనేది వల్ల వీరికి వచ్చేటప్పటికి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఉంటాయన్నమాట. ఎందుకంటే శని యొక్క పాప దృష్టి అర్ధ దృష్టి ఏదైతే ఉందో ఈ యొక్క రాశి వారి మీద కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది అన్నమాట. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది తక్కువగా ఉంటుంది. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కొద్దిగా అస్థిరత్వం అనేది ఉంటుంది అన్నమాట. అలాగే మరి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే ఈ రోజుల్లో అనునిత్యం వెహికల్స్ డ్రైవ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిగా ప్రికాషనరీగా ఉండటం అనేది ముఖ్యంగా కూడా మనం చెప్పచ్చు అన్నమాట. మరియు అలాగే చెప్పాలంటే వ్యాపార సంబంధితమైన విషయాలు ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే చేసే వాళ్ళు ఉన్నారో వారు కూడా వచ్చేటప్పటికి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. పిల్లల గురించి ఇందాక చెప్పినట్టుగా పిల్లల గురించి కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి అన్నమాట. మరి విద్యార్థులకి విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారికి ఎలా ఉందంటారు? విద్యార్థులకు వచ్చేటప్పటికే గురువు దృష్టి 2024 మేలో
తర్వాత నుంచి అనుకూలంగా ఉంటుందన్నమాట. విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదివినట్లయితే అనుకూలత అనేది ఉంటుంది. ఆరోగ్యంలో స్థిరత్వం అనేది పొందడం అనేది జరుగుతుందన్నమాట. అదంటే రికవరీ అన్నమాట. అంటే ప్రతి ఒక్కరు సిక్ అవుతారు. సిక్ అయిన తర్వాత ఎవరు తొందరగా ఫాస్ట్గా రికవర్ అవుతారో అనేది వారి యొక్క గురువు యొక్క బలాన్ని బట్టే ఉంటుంది అన్నమాట. తొందరగా రికవరీ అవుతారా లేదా అనేది. విద్యార్థులకు వచ్చేటప్పటికి 2024 మే తర్వాత చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. విదేశీయాన ప్రయత్న సంబంధితమైన విషయాలు అనేవి 2024 చివరిలో వీరికి సఫలీకృతం అవుతాయి అన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే 2024 ఎండింగ్లో అంటే 2 సెప్టెంబర్ తర్వాత వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారన్నమాట. అలాగే రాజకీయ నాయకులకు కానీ వ్యాపారం చేసేవారికి కానీ ఎలా ఉందంటారు? ఈ యొక్క కర్కాటక రాశి వారికి వచ్చేటప్పటికి రాహుకేతువులు ఇద్దరు బలమైన స్థానంలో ఉన్నారు, ప్లస్ గురువు కూడా బలంగా ఉన్నాడు. కాబట్టి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి 2024 అనేది అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పచ్చు. అనుకూలమైన కాలమే కానీ మే తర్వాత అనుకూల కాలం అన్నమాట. ముందు అనుకూలంగా అంత ఎక్కువగా అనుకూలంగా లేదు. ఎందుకంటే లాభస్థానంలో ఉంటేనే గురువు అనుకూలిస్తాడనమాట. రాజ్యస్థానాల్లో గురువు అంత యోగ్యాన్ని ఇవ్వడు. ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలంగా ఉంటుంది కానీ అంత అనుకూలంగా ఉండదు అనమాట. 10th పొజిషన్లో ఉన్నటువంటి గురువు అనేది అంత అనుకూలంగానే ఇవ్వడు. అలాగే రాజకీయ పరంగా వచ్చేటప్పటికి వీరు అనుకూలంగా ఉంటుంది అన్నమాట. 2024 మేలో వీరు మంచి స్థానంలోకి ఎదగలుగుతారు. రాహుకేతువులు ఇద్దరు బలమైన స్థానంలో ఉన్నారు కాబట్టి రాజకీయ పరంగా బాగుంటుంది. అలాగే మనం చూసినట్లయితే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి గవర్నమెంట్ రిలేటెడ్ ఆఫీసర్స్లో ఎవరైతే పెద్ద పొజిషన్స్లో ఉన్న వాళ్ళకి అంటే ఆ లెవెల్లో ఉన్న వారికి కూడా అనుకూలమైన కాలం అనేది 2024 మే తర్వాత వీరు ఏదైతే పదోన్నతి గురించి ఆశిస్తుంటారో అవి పొందడం అనేది జరుగుతుంది అన్నమాట 2024 మే తర్వాత. మరి స్టాక్ మార్కెట్లో ఉన్నవారు కానీ బంగారం వ్యాపారం చేసేవారు కానీ ఎలా ఉందంటారు? రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారు ఎవరు ముఖ్యంగా చెప్పాలంటే బంగారం వ్యాపారం చేసే వారికి అనుకూలంగా ఉంది. 2024 మే తర్వాత లాభాల్లో వాళ్ళు పొందడం అనేది జరుగుతుంది అన్నమాట. దాని యొక్క అనుకూలత వాటి యొక్క ఆస్వాదం కూడా వాళ్ళు చేయగలుగుతారు. మరియు మిగతా విషయాలు చూసినట్లయితే రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వారికి కూడా 2024లో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేది మొబిలిటీ అనేది జరుగుతుంది అన్నమాట. అంటే డబ్బు అనేది ఎన్నో రకాలుగా డబ్బు సంపాదించవచ్చు. ఇప్పుడు రాహు కేతువుల వల్ల వచ్చేటప్పటికి వీరు కూడా వచ్చేటప్పటికి పరిపరి విధాలుగా డబ్బు సంపాదిస్తారు అన్నమాట. వీరికి ఆ ఆపర్చునిటీ అనేది కూడా వీరికి 2024లో వీరికి కంపల్సరీగా రావటం అనేది జరుగుతుంది. అలాగే మనం మిగతా విషయాలు మీరు ఇందాక అడిగినటువంటి వ్యాపారం ఎలా ఉంటుంది అన్నారు. వ్యాపార విషయాల్లోకి వచ్చేటప్పటికి 2024 మే తర్వాత బాగుంటుంది. 2024 ముందు కూడా రాహుకేతువుల యొక్క బలంలో వీరి యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఒక ముందడుగు దూకుడుగా వీరు వెళ్ళి వేస్తారో వాటితో వీరు సక్సెస్ అనేది పొందడం అనేది ఆ యొక్క ఫ్రూట్స్ అనేది 2024లో వీళ్ళు పొందుతారన్నమాట. ఆ లాభాలు స్వీకరించడం అనేది 2024లో వీరు స్వీకరిస్తారు. అలాగే వీరికి గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా? వీరికి గృహయోగము వాహన యోగం అనేది ఉంది. లాభస్థానంలోకి వచ్చినటువంటి గురువు వచ్చేటప్పటికి పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. తన యొక్క దృష్టి రీత్యా కూడా చాలా అనుకూలమైనటువంటి స్థానంలో ఉంటుంది కాబట్టి గృహయోగం అనేది ఉంటుంది, వాహన యోగం అనేది ఉంటుంది. కానీ వాహన యోగంలో వచ్చేటప్పటికి సెల్ఫ్ డ్రైవింగ్లో కొంచెం జాగ్రత్తలు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ యొక్క రాశి వారికి. అలాగే ఈ రాశి వారికి మీరు ఏమైనా సూచనలు ఇవ్వదలుచుకున్నారు? ఈ యొక్క రాశి వారిని మనం గమనించినట్లయితే కర్కాటక రాశి వారికి వీరి యొక్క దృష్టి శని యొక్క దృష్టి వచ్చేటప్పటికి పంచమం మీద ఉంది కాబట్టి సో పంచమం మీద ఉన్నటువంటి శని యొక్క దృష్టి మరియు అలాగే ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి మరి రాజ్యస్థానం మీద కూడా ఈ యొక్క దృష్టి అనేది ఉంది అన్నమాట. శని యొక్క దృష్టి అనేది ఉంది. తద్వారా వచ్చేటప్పటికి ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో కొంచెం అసౌకర్యం అనేది ఉంటుంది. చేసే ఉద్యోగంలో ఎక్కువగా ఇంట్రెస్ట్ లేకపోవటం, ఇది కాకుండా వేరే ఉద్యోగం చేయాలనే ఆలోచన ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. వ్యాపార సంబంధితమైన విషయాల్లో కూడా ఎందుకంటే టైం అనేది బాగలేదు. గురువు కూడా సరైన స్థానంలో లేడు అన్నమాట. వీరికి గురువు మీద శని యొక్క దృష్టి ఉన్నప్పుడు అంత అనుకూలించుతుంది. మేషంలో గురు సంచారం ఉంది, గురువు మీద శని యొక్క దృష్టి ఉంది అన్నమాట. గురువు ఎప్పుడైతే ఈ రాశి వారికి తర్వాత స్థానంలోకి వెళ్తాడో అంటే వృషభంలోకి వెళ్తాడో అప్పుడు లాభస్థానంలోకి గురువు రావటం జరుగుతుంది. రాహు కేతువు యొక్క దృష్టి అనేది కూడా శని యొక్క దృష్టి కూడా వీడి మీద ఉండదు అన్నమాట, గురువు మీద. తద్వారా వచ్చేటప్పటికి వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కొంచెం టైం అనేది వీరు వెయిట్ చేయాలి. 2024 మే తర్వాత బెటర్గా ఉంటుంది అన్నమాట వీరికి లైఫ్. మరి వ్యవసాయ రంగాల వారికి ఎలా ఉందంటారు? వ్యవసాయ రంగాల వారికి వచ్చేటప్పటికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి అన్నమాట. కాకపోతే
కేతువు మంచి స్థానంలో ఉన్నందువల్ల వీరికి పొగాకు కానీ లేకుండా ఉంటే ఈ యొక్క పొగాకు సంబంధించినటువంటి కానీ ఆకుకూరలు కానీ లేకంటే ఈ యొక్క బిజినెస్ కానీ పండించే వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అన్నమాట. అలాగే ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏంటి తెలియజేస్తారా? ఈ యొక్క రాశి వారు మనం గమనించినట్లయితే వీరికి రాహుకేతువులు ఇద్దరు కూడా కరెక్ట్గా ఉన్నారు, కాకపోతే శని యొక్క స్థానం అనేది సరిగా లేదన్నమాట. సో శనికి పరిహారం అనేది చేసుకోవాలన్నమాట. వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేయించాలి. అలాగే శనికి పరిహారంగా వచ్చేటప్పటికి వీరికి వీలైనప్పుడు నల్ల నువ్వులను దానం ఇవ్వటం కానీ ఇది శనివారం పూట దానం ఇవ్వటం అనేది ముఖ్యం అన్నమాట. శని వ్రతం ఆచరించడం అనేది కూడా చెప్పదగలిగినటువంటి సూచన. అలాగే గురువుగారు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది 2024లో అనేసి తెలియజేయడం జరిగింది. అలాగే ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు కానీ దేవతారాధన గురించి కానీ చాలా బాగా వివరించారు గురువుగారు. ధన్యవాదములు.